ప్రతి ఇంటికి మంచినీటిని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని 21వ వార్డులో పైప్లైన్ మంచినీటి కుళాయిల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విచ్చేశారు. వార్డుకి విచ్చేసిన శాసనసభ్యుడికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మంచినీటి కుళాయిని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మంచినీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక మహిళలందరూ తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. వారి కోరిక మేరకే వార్డులో మంచినీటి కుళాయిలను ప్రారంభించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఎమ్మెల్యే చెప్పారు. మున్సిపల్ కమిషనర్ అనూష, పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు వేడికి వెంకటేశ్వర్లు, టీడీపీ అధికార ప్రతినిధి రఫీ, టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కల్లూరు శైలజ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషమైన వాతావరణంలో 21వ వార్డులో పేద ప్రజలకు ఏవైతే నిత్యం అవసరం ఉందో త్రాగునీరు సమస్యని ఈరోజుతో ముగింపు పలికాం. ఎలక్షన్లో డోర్ టు డోర్ తిరిగేటప్పుడు ఇక్కడ ఉండే మహిళా సోదరి మళ్ళందరూ కూడా మమ్మల్ని ఆ రోజు ఎలక్షన్లో ఇక్కడ ఈ ప్రాంతంలో వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని చెప్పడం, మహిళా సోదరి మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా ఆఫీసుకు రావడం జరిగింది. వాళ్ళందరి ఆలోచనలకు తగ్గట్టుగా ఈ ప్రభుత్వం పేద ప్రజలకి ఒక సుపరిపాలన అందించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారో ఆయన ఆలోచనలకు అనుగుణంగానే మనం కూడా ఈ పేద ప్రజలకు ఎవరైతే 15 ఇళ్ళు ఉన్నాయి, కొన్ని దశాబ్దాల నుంచి వాటర్ సమస్య ఉంది, తాగునీటి సమస్య, ఈ రోజుతో వాటిని క్లియర్ చేసి మున్సిపల్ కమిషనర్ గారి సహాయ సహకారాలు తీసుకొని కంప్లీట్ చేసాం. త్వరలోనే ఇక్కడ డ్రైనేజీ ప్లస్ రోడ్ సమస్య కూడా ఉంది. దాన్ని కూడా మున్సిపాలిటీలో నిధులను లభ్యతను బట్టి అవి కూడా కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళందరికీ కూడా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే ఆ రోజు అందరూ కూడా సుందరైన ఐడియా ఉంది మీ అందరూ కూడా. అక్కడ కూడా పేద ప్రజలు ఉంటే అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ రావడంతోనే పేద ప్రజలు ఏకలవ్య నగర్లో రోడ్డు సమస్య కానీ, వాటర్ ట్యాప్స్ కానీ పేద ప్రజల కోసమే నేను కంప్లీట్గా వాళ్ళ రుణం ఎప్పుడు తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.